ఏకత్వం అంటే మండలాలు కలవటం కాదు, మాండలికాలు కలవాలి. ఇక్కడి జనం వ్యవసాయంతో బతుకుతూ వ్యత్యాసాలతో చస్తున్న జాతి. నా కోసం యవనుడొస్తాడు. విశ్వ విజేతలైన ఆ గ్రీకు వీరుల్ని నువ్వు ఆపలే. యవనుడా, వాడి జనకుడా, నీలా ఈ దేశం నా దేశమని ఏ దేశం నుంచి ఎవడొచ్చినా అడుగు పెట్టిన చోటే 6 అడుగుల దానమిస్తా, ఆయువు తీస్తా. అమలు మేం సిద్ధం. సహరాట వంశ నిరవశేషకర సమర శిరసి విజితంపు సంఘాత త్రిసముద్రతోయ పారవాహన సాహో శాతవాహన. సువిశాల సామ్రాజ్య సహవాసులారా, అదిగో మన యోధులు మోసుకొస్తున్నది కర్వాలాలు కావు, 33 సింహాసనాలు. హిమాచల్, వింధ్యాచల్, సహ్య, శ్రేష్ఠ, కృష్ణ, చకోర, మలయ మహేంద్రగిరుల శిరస్సులపై ఎగురుతున్న శాతవాహన కేతన సంకేతాలు. జయ హో శాతవాహన రాజ్యలక్ష్మి, జయ హో శాతవాహన చక్రవర్తి, జయ హో అఖండ మండలాధిపతి. సమస్త జంబూ ద్వీపం ఇక ఒకే సువిశాల సామ్రాజ్యం. యుద్ధం సమాధానం కావాలి, కానీ నీ యుద్ధం కొందరికి ప్రశ్నగానే మిగిలింది. మహారాజా, మీరు మోసుకొచ్చింది సువిశాల సామ్రాజ్యమా, మృతదేహాల అంపశయ్య? శాంతికి నెలవైనదని, సర్వమతాలను సమాదరించే సంస్కారం ఈ నేలకుందని ఇక్కడుంటున్నాం. ఇప్పుడిది కాటి కాపరి కొలువు కూటమి. మేముండలేం. సెలవిప్పించండి. వెళ్ళండి. మీరు శాంతిని ఉపదేశిస్తున్నారు, నేను అశాంతిని ఉపసంహరిస్తున్నాను. మీరు వెలుగు కోసం శోధిస్తారు, నేను చీకటిని చంపి సాధిస్తాను. మార్గాలే వేరు, గమ్యం ఒకటే. ఇక ఈ భూమండలం అంతా శాంతి, అఖండ జంబుద్వీపం అంతా అమరావతి. మీరెక్కడైనా ఉండవచ్చు, శాంతిగా. వెళ్ళండి. ఈ 33 కరవాలాలను కరిగించి ఓ మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. సింహద్వారమైన కోటిలింగాల నుంచి రాజ్యమంతా రాజసూయ యాగానికి ఏర్పాట్లు చేయండి. సామంత రాజులందరికీ ఆహ్వానాలు పంపండి. ఇది అపూర్వ ఘట్టం. ఈ యుగాన ఏ రాజు ఎరుగని మహాయజ్ఞం. ద్వాపర యుగంలో ధర్మరాజు ఆచరించిన రాజసూయ యాగం 7 లోకాలలో ఈ ఏలుబడికి ఎదురు లేదని ఎలుగెత్తి చాటుతుంది. ఇల్లాలు లేని మగాడు యాగానికి పనికిరాడట. మీ గౌతమి మాత బతిమాలితే ఉంటున్నాను. మమ అనిపించి మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఆలు బిడ్డలు లేని అఖండ రాజ్యం. తల్లి కొడుకులు నీలుకుందరు గాని. ఈ రాజసూయ యాగంతో తనకు సాటి లేదని చాటుకుంటున్నాడు శాతకర్ణి. అవమానాన్ని భరిస్తూనే అమరావతికి వెళ్ళాడు మా మహారాజు. రాజసూయ యాగం, అందరూ రాజులు అక్కడే ఉంటారు. నేను సింధు నుంచి ఆక్రమించుకుంటూ వస్తాను. తోడేళ్ల పాలు తాగి పెరిగిన 9 మంది యోధులు నీతో వస్తారు. అర్థమైంది ప్రభు. కోట కళ్ళుగప్పి వాళ్ళు ప్రవేశించడానికి మా రాజు సాయం చేస్తారు. వేడుకల్లో మునిగి అప్రమత్తంగా లేని శాతకర్ణిని మన యోధులు అంతమొందిస్తారు. మీరు సింధు నుంచి దండెత్తుతూ అమరావతి చేరుకుంటారు. అలెగ్జాండర్ కు అలవి కాని అఖండ భరత ఖండం నా సొంతమవుతుంది. అలెగ్జాండర్ ని మించిన వీరుడు డెమిత్రియస్ అని చరిత్ర చెప్పుకుంటుంది. అఖండ సామ్రాజ్య లక్ష్మిని జయించావు, నీ ఇంటి మహాలక్ష్మిని ఓడిపోతున్నావు. నీ ఇల్లే నీ మాట వినడం లేదే. దేశం వింటుందా? అదుపులో పెట్టడానికి అసువు పోసే ఆడుది పశువు కాదు కదమ్మా. మన రాజ్యంలో స్త్రీలు మాననీయులు, పూజనీయులు కూడా. అది రాజనుకుంటే సరికాదు, ప్రజలు అనుసరించాలి. ప్రజలు అనుసరించేది రాజు అనుకోకూడదు. రాజు అనుకున్నదే ప్రజలు అనుసరించాలి. అంటే నీకు సంసారం కంటే అధికారమే ముఖ్యమా? అయితే అందరూ అనుకున్నదే అధికార దాహం. అవునమ్మా, అధికార దాహం. ఈ నేల కోసం బతికే అధికారం నాకు కావాలి. ప్రజల సేవ కోసం ప్రాణాలిచ్చే అధికారం నాకు కావాలి. ఎంతో మందిని చంపి ఏకం చేసిన దేశం, వేలాది ఇళ్లాల కన్నీళ్లతో కడిగిన సామ్రాజ్యం.
నా ఇల్లాల కోసం వదులుకోలేనమ్మా. మారావేమో అనుకున్నాను. వలచిన ఇల్లాలు మార్చలేదు, గెలిచిన రాజ్యాలు మార్చలేదు. మమకారం, అహంకారం ఈ రెండూ లేనివాడే నాయకుడు, రాజసూయ యాగానికి అర్హుడు. రాష్ట్రం మే దేశవాహా కృష్ణ ఊర్మిరసి రాష్ట్రదా రాష్ట్రముఖమై దేహి ప్రకాశేనో శ్రీ రాష్ట్రదా రాష్ట్రం మే దేశవాహా ప్రకాశేనో శ్రీ రాష్ట్రదా రాష్ట్రముఖమై దేహి. శాంతి శాంతి శాంతి. మహారాజా, అనితర సాధ్యమైన ఈ మహాయజ్ఞంలో ఆఖరి ఘట్టం ఆసన్నమైంది. అది అగ్రపూజ. ఈ సృష్టిలో బాధ్యుడు కానివాడు భగవంతుడు ఒక్కడే. మనమంతా బాధ్యులం. ఎంత ఏకఛత్రాధిపతులైనా మీకన్నా ఉన్నతులున్నారు అని తెలియజేసేదే ఈ అగ్రపూజ. ద్వాపరంలో ధర్మరాజు జగద్గురువైన శ్రీకృష్ణునికి ఆచరించారు. ఇప్పుడు మీ వంతు. మిమ్ము మించిన వారిని ఎంచి మీ దంపతులు అగ్రపూజ చేసి ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టాలి. అమ్మకి అగ్రపూజ. అగ్రతాంబూలాన్ని మా అమ్మకిస్తున్నాను. ఇది అధర్మం, అశాస్త్రీయం. ఆడుదానికి అగ్రపూజ. మహారాజా, మీ అధికారాన్ని ఆక్షేపించాం, కానీ ఈ అవమానాన్ని మేము సహించలేం. అవలకు అగ్రాసనార్హత లేదు, అందున విధవరాలు. ఇది అకార్యం. పవిత్రమైన ఆర్షధర్మానికే పరాభవం. తల్లిగారిని గౌరవించడం తప్పు కాదు, అది మీ వ్యక్తిగతం. కానీ ఇది వ్యవస్థాగతం. ధర్మాన్ని పాటించండి. ధర్మం? ఏది ధర్మం? నీకు జన్మను ధర్మం చేసింది ఆడది. మాటలంటూనే నీ నోట మొదటి మాట నేర్పింది ఆడది. ఆడదాని కడుపున నలిగి నలిగి వెలుగు చూసిన రక్తపు బుద్ధవి నీకున్న అర్హత నీ తల్లికి లేదా? నేను అగ్రతాంబూలం ఇస్తుంది మా అమ్మకే కాదు, అమ్మకి. నాస్తి వేదాత్ పరం శాస్త్రం, నాస్తి మాతృ సమో గురు, నాస్తి మాతృ సమ పూజ్య, నాస్తి మాతృ సమ సఖ. తండ్రిని మించిన కొడుకులుంటారు, తల్లిని మించిన కొడుకున్నాడా? ఉంటే చెప్పండి, అగ్రపూజనిస్తాను. నీవా నీవా నీవు నీ తల్లిని మించిన బిడ్డవా? తల్లిని మించిన దైవం, తల్లి పేరుని మించిన గౌరవం ఏ వ్యక్తికి ఉండదు. దానికి ప్రతీకగా ఈ క్షణం నుంచి గౌతమీపుత్ర శాతకర్ణిగా ఈ గడ్డను పాలిస్తాను. నా బిడ్డ వాసిష్ఠి పుత్ర పులోమావిగా నన్ను అనుసరిస్తాడు. జయ హో గౌతమీపుత్ర శాతకర్ణి, రాజరాజ గౌతమీపుత్ర శాతకర్ణి, శాతవాహన సింహం గౌతమీపుత్ర శాతకర్ణి, వీర గౌతమీపుత్ర శాతకర్ణి. సామ్రాజ్యంలో ఒకే ధర్మం, ఒకే న్యాయం, ఒకే మార్గద్రవ్యం, ఒకే మార్గ విలువ. అంగదేశపు బంగడాలు కళింగలోనూ కొనవచ్చు, కోసల దేశపు కాయగూరలు కుంతలలోనూ అమ్మవచ్చు. రాజ్యానికి మధ్య 100 క్రోసులు వ్యర్థంగా పడి ఉన్న బీడి భూములన్నీ బీద రైతులకు దారాదత్తం చేస్తున్నాను. ఇక అఖండ భారతం అన్నపూర్ణ కావాలి. ప్రతి పల్లె ఓ ధాన్య ఘటకం అవ్వాలి. ఇది శకారంభం. భరతకండే భరతవర్ష అంటూ ఈ జంబుద్వీప కాలమాన పట్టికలో ఈనాటి నుండి శాలివాహన శకం ఆరంభమవుతుంది. ప్రతి ఏటా ఇదే రోజు యుగానికి ఆదిగా ఉగాది పర్వదినం అవుతుంది.